మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ ప్రజాపాలన గ్రామసభ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి అంటూ అధికారులను నిలదీశారు. అసలైన లబ్ధిదారులను కాకుండా భూమి ఉన్నవారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంపిక చేశారని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీడీఓ సాజుల్లుద్దీన్ అవకతవకలపై విచారణ చేపడతామని, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఇల్లు లేదు. నాకు 4 ఆడపిల్లలు అయితే రెక్కల మీద కష్టం చేసి పిల్లల లగ్గాలు చేసిన ఇల్లు కూలిపోతుంది మేడం అని మొన్న మేడం చెప్తే గిడ లేబట్టి ఇల్లు ఫోటో తీసుకుంది. అగో అమ్మో మోరికి ఒక వెనక మొత్తం కూలేటట్టుంది. ఇప్పుడు ఏముండదు ఇక దీన్ని తక్షణమే క్యాన్సల్ చేయాలి. మళ్ళీ రీసర్వే చేసి మళ్ళీ పబ్లిక్ లేని వాళ్ళకి ఇవ్వాలి. భూమి లేని వాళ్ళకు సర్వే చేసి భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని తగ్గిన చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ క్యాన్సల్ చేయాలి. మొత్తం భూమి వాళ్ళకు 12,000 భూమి లేని వాళ్ళకి ఒక్కళ్ళకు ఇస్తారు. భూమి లేని పేరు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఒక్క పైసా పేరే లేదు. తక్షణమే ప్రజాపాలన గ్రామసభలో భాగంగా ఝాన్సీ గ్రామ పంచాయతీ గ్రామసభను కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొదటగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి 55 లిస్ట్ వచ్చింది, 55 మంది. సో ఈ గ్రామసభలో చర్చించడం జరిగింది. కొన్ని అభ్యంతరాలు వచ్చింది. సో అభ్యంతరాలను మనం స్వీకరించి వీళ్ళకి జెన్యూన్గా ఒకవేళ ల్యాండ్ లేదు అన్న సందర్భంలో వాళ్ళని ఎలిజిబిలిటీ చేసి పైకి పంపడం జరుగుతుంది. లేని పక్షంలో వాళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టోటల్ 290 ఎలిజిబుల్ ఉన్నారు. ఇందులో 257 మంది విత్ ల్యాండ్ ఉన్నది. 33 మెంబర్స్కి ఏమాత్రం ల్యాండ్ కూడా లేదు. సో టోటల్ ఇది ఇందిరమ్మ ఇల్లు 290 ఉన్నాయి. రైతు భరోసాకు సంబంధించి 3.30 ఎకరాల గుంటలు ఇక్కడ నాన్ ఎలబుల్ ఏరియా కింద ఉన్నది. సో రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు 22 శాంక్షన్ అయింది. దాంతోపాటు 94 కొత్తగా అడిషన్ కోసం ఇక్కడ మేము గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం జరిగింది. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కొందరు ఆపరేషన్ చేయడం, వాటికి సంబంధించి వాళ్ళ గురించి లెటర్ తీసుకుంటున్నాం. దాని మీద ఎంక్వైరీ చేసి అందులో మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేటట్లు చూస్తాం. అలాగే ఇక్కడ కూడా అనర్హులు లాస్ కాకుండా అనర్హులకు రాకుండా చూడడానికి మా బాధ్యత ఉన్నది. అర్హులను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ అందించడానికి ప్రభుత్వం తరఫున మా తరఫున చెప్తున్నాను. థ్యాంక్ యూ.